భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్లో అంగరంగ వైభవంగా రష్మిక మందన విజయ్ దేవరకొండ వివాహం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేరళ వాసుల ఇలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ కార్యాలయం ప్రారంభం. రామగుండం గోదావరికని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి వైద్య శిబిరం. ఖమ్మం నగర శివార్లో భారీ ఆపరేషన్. వెలుగుమట్ల వినోబా నగర్ భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు 24వ వర్ధంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ కూడలి వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలం అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ మేధావులందరూ కూడా వారికి ఘనంగా వైభవంగా నివాళులు అర్పించారు. వారు తన జీవితంలో విద్యార్థి దశ నుంచి మరి ఒక సామాజిక తెలంగాణ కోసం, ఒక సమానత్వం కోసము విద్యార్థుల్లో కూడా ఒక చైతన్యాన్ని నింపి సామాజిక స్పృహ కల్పించినటువంటి ఆనాటి విద్యార్థి లోకం కూడా వారు స్మరించుకోవాలి. వారు లెక్చరర్గా కేయూలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఒకవైపు విద్యార్థులకు ఒక విలువలతో కూడినటువంటి విద్యను బోధిస్తూనే మరోవైపు తన బాధ్యతను విస్మరించకుండా బాధ్యతగా చేస్తూ మరోవైపు మరి ఆదివాసుల హక్కుల కోసం ప్రత్యేకించి చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాడు ఆదివాసుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి గలం విప్పి ఆ రోజు వారి హక్కుల కోసము మరి పోరాడి ఒక చిత్తశుద్ధితోని అంకిత భావంతో మరి ఆ రోజు వారి పక్షాన పోరాడి వారి హక్కులను కాపాడినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు సందర్భంగా తెలియజేస్తారు. వారి మన మధ్యలో లేనప్పటికీ కూడా 24 ఏళ్ళు అయినప్పటికీ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వారు బోధించినటువంటి పాఠాలు కానీ ఇప్పటికీ విద్యార్థి లోకం వారిని స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా చెప్పడం చాలా గొప్ప విషయం. మరి వారి పేరిట ఉన్నటువంటి జనార్దన్ రావు గారి పేరిట ఉన్నటువంటి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం. వారిని కూడా పూర్తిగా అభినందిస్తూ వారి ఆశయ సాధన కోసం ఒక విలువలతో కూడినటువంటి సమాజం ఏర్పాటు కోసం మనందరం కూడా పాటుపడాలి. మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో సమస్యలు తిష్టవేసినట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ, పారిశుద్ధ లోపాలు, రహదారి సమస్యలు భక్తులకు ఇబ్బందిగా మారాయి. ప్రసాదం నాణ్యతపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆలయ అభివృద్ధికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
కమిటీకి అడగాలి. జీతాలు లేవని మనుషుల మీద దొబ్బే
హన్మకొండ జిల్లాకు నూతన కలెక్టర్గా చాహద్ బాద్ పాయి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డిఆర్ఓ వైవి గణేష్ సహా పలువురు అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మహబూబాబాద్కు బదిలీ అయిన స్నేహ శబరి స్థానంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన చాహద్ బాద్ పాయి హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ये लेकिन आप सर रेडी मैम ఇక్కడ వస్తున్నారా మనకి ఐడియా ఉంది ఏంతో ఫోటో सर सर how many schools how is the condition of your Anganwadi role playing మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించారు. పట్టణ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో గెలిచిందని విమర్శిస్తూ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియా ఓటుపై కోర్టులో పోరాడతామని తెలిపారు. మూడో వార్డు తూర్పాటి రవి, 4వ వార్డు పేర్ల జంప, మీ వార్డు వాళ్ళని 7వ వార్డు మాడుగుల భవానీ లత, నడ్వర్, 8వ వార్డు అల్లం షా, 9వ వార్డు కిన్నె నాగరాజు, 12వ వార్డు ధరావత్ పద్మా కిషన్ రాజు మణిరాజు, గ్రామ పంచాయతీ మేనేజర్ గ్రామ పంచాయతీని టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఎప్పుడైనా పవర్ పార్టీకి మొగ్గు చూపుతారు, కానీ ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో వాళ్ళు గెలిచింది 65%. మున్సిపాలిటీలో వాళ్ళే చెప్తారు 80% గెలిచిందని. ఆ 80% కూడా దౌర్జన్యాలతో గెలిచారు. ఉదాహరణకు మీరు చూశారు, కేశవంతరం ఈక్వల్ వచ్చినాయి, మైబాదు ఇండిపెండెన్స్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని గుర్తుకొని గెలిచారు.
జనగాంలో అదే పరిస్థితి. వర్ధన్నపేటలో కూడా మెజార్టీ టీఆర్ఎస్ గెలిచినాయి. 6 మేము గెలిచాం, 5 వాళ్ళు గెలిచాం. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మా అభ్యర్థి అసలు బెదిరించి తీసుకున్నాం. ఇంత రాష్ట్రం అంతా కూడా తొర్రూరు మీరే చెప్పాలి ఏ రూపంగా దౌర్జన్యం చేశారు. రాష్ట్రం అంతా కూడా దౌర్జన్యాలతో గెలిచారు. ప్రజలు ఓటంతా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఇది ఏం చేశారని మీరు దౌర్జన్యాలు తప్ప అరాచకాలు తప్ప మీరు ఏం చేశారని 2.5 సంవత్సరాలు ఒక్కటి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఒక్క పని మీరు చేయలేదు. 420 హామీలు ఇచ్చాం, 6 గ్యారెంటీలను ఒక్కటి పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, కాళేశ్వరం నీళ్ళు లేవు, దేవాలయ నీళ్ళు లేవు. ఇంకేదో ఒక్క పెడతా ఉంటాం. ప్రతిసారి చక్కర్లు కొట్టుకుపోతా ఉంటాం. దేవాలయ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారు, ఏంటున్నారు రేవంత్ రెడ్డి గారు వస్తారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలను పక్కదోవ పెట్టేందుకు ఏదో ఒక కేసు పెట్టి కేసీఆర్ కేటీఆర్ అరిషాలు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం డైవర్స్ పార్టీ చేస్తున్నాం. కేసీఆర్ చేసిన అభివృద్ధులను పూర్తి, కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి ఏర్పాటు. రైతు బంధు 0, కళ్యాణ లక్ష్మి టైం పట్టలేదు. ఇబ్బంది పెడుతున్నారు, మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా, మీరు ఉండేది ఇంకా 2 సంవత్సరాలే. ఇప్పటికైనా మీరు పద్ధతిగా ఉండాలనేది నేను కోరుకుంటున్నా. నేను చేసిన డెవలప్మెంట్స్ అన్ని నేను కరెక్ట్ చేసిన, ఇది నేను చేసిన చెప్తాక మీరు కూడా చూసారు. నాకు చేసిన ఒక వాల్ పోస్టర్ చేయొచ్చు కదా. నేను ఒకటి వేసిన నేను గీ చేసిన ఒక వాల్ పోస్టర్ వేసుకోవచ్చు కదా. అలానే వాళ్ళకు పేద వాల్ పోస్టర్ వేసుకోమని 2.5 సంవత్సరాలు ఇది చేసిన అది చేసినా వేసుకోమని వాళ్ళు అడిగేసిన రిబ్బన్ పైసలు కూడా గవర్నమెంట్ మీరు చూశారు. నేను విప్పు దారి చేసేటోడు, నాకు పోయే హక్కు ఉన్నది. నేను లోపలికి హాల్లో పోదాల్సి లేదు, ఆఫీసులో కూర్చునే అవకాశం నాకు లేదు. విప్పు పవర్ కేసీఆర్ గారు నాకే ఇచ్చారు. నన్ను రాకుండా వెళ్ళగొట్టారు. నాకు అప్లికేషన్ కూడా పెట్టుకోకుండానే ఇక్కడ అప్లై చేసింది. మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఆర్టీఓ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి, కమిషనర్కి ఇచ్చినాం. ఆడ ఓటు హక్కుందని ఆధారాలతో ఇచ్చినాం. అయినా దాని మీద జవాబు చెప్పలేదు. ఏ రూపంగా తీసుకున్నారు అనేది ఇప్పుడు అడిగినా కూడా రేపిస్తాం అని అంటున్నారు. అది తప్పు. అది నేను చెప్తున్నా. 2 months లోపటినే కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. చైర్మన్ వైస్ చైర్మన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మీరు చూశారు, ఒకరోజు పోస్ట్ పోన్ చేశారు. మళ్ళా లాటరీ సిస్టమ్ గా దయచేసి మీరు అందరూ కూడా మీరు చూశారు. అన్నిట్లో వాళ్ళ పేపర్స్ అన్ని దొడ్డుగా పెట్టారు, మా పేపర్స్ అన్ని సన్నగా పెట్టారు.
పెట్టి దొడ్డుకున్న ఆర్టీఓ పెట్టి పెడతాం. ఆర్టీఓ మళ్ళీ తీస్తాం. చూడండి తిరుగుతాం. వేరే వాళ్ళు తీయాలి. రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన దొడ్డి పెట్టింది. దొడ్డి తీసి చైర్మన్ డిక్లేర్ చేశారు. దౌర్జన్యం. ఇదంతా నాకు బాధ అనిపించదా? దయచేసి కార్యకర్తలను కాపాడుకోవాలి. కార్యకర్తలు కష్టపడ్డారు, ఆ రిజల్ట్ కట్టుబడ్డారు అనేది ఒక బాధ. ఇంకా నేను ఇది చేసిన అది చేసిన గొప్ప తెచ్చి టెండర్ తెచ్చి మున్సిపాలిటీ భవన్ టెండర్ అయింది. దాని ఆజ్ఞం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ముందర సెంట్రల్ లైటింగ్ టెండర్ అయింది. ఎక్కడ మన పాలకేంద్రం వరకు ఆడిటోరియం నేను కట్టించిన చెప్తున్నాను. నేను మంజూరు చేసి టెండర్ అయ్యి కాంట్రాక్టర్ దగ్గర పని అయిందా అని 2 రోజులు బట్టి మార్కెట్ కు 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని మీదనే ఒకటి కోల్డ్ స్టోరేజ్, ఒకటి ఏసీ రూమ్ మీద 2 అంతస్తులు కట్టేది. అలాగా మినీ ట్యాంక్ బండ్ నేను మంజూరు చేసి టెండర్ ఇచ్చింది. 2 సార్లు కొబ్బరికాయ కొట్టారు. దాన్ని ఆపారు. సీసీ రోడ్డు ఇంకా 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాన్ని ఆపారు. హరిపురాల కంటేపాలెం రోడ్డు 12 కోట్ల రూపాయలు డబల్ రోడ్డు సెంట్రల్ లైట్. ఆ నుంచి మళ్ళా అక్కడ పిచ్చి ఏది వారి మీద దాన్ని ఆపారు. పామాయిల్ తోట, పామాయిల్ ఫ్యాక్టరీ 10 కోట్ల రూపాయలు. నేను 5 కోట్లు ఖర్చు పెట్టిన రోడ్లకు వాటికి 1000 మందికి లాభం దొరుకుతుంది. పామాయిల్ ఇండైరెక్ట్ గా రైతులందరూ బాగుపడతారు. 1000 మంది కార్మికులు వాళ్ళు వచ్చే ఉద్యోగ అవకాశాలు. దాన్ని దాదాపు 600-700 ఇళ్ళు దాన్ని పెండింగ్ పెట్టారు. ఒక్కటన్నా మీరు చేశారా? ఇక నియోజకవర్గంలో కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ ఆగిపోయింది, సన్మూరు టెంపుల్ ఆగిపోయింది, పాలకుర్తి టెంపుల్ ఆగింది, వల్వీటి టెంపుల్ ఆగింది. ఎన్నో టెంపుల్స్ అన్ని ఆగిపోయినాయి. 100 పడకల హాస్పిటల్ అది చేయలేదు. ఆఖరి పోస్ట్ మార్టం నేను స్టార్ట్ చేసి పోస్ట్ మార్టం చేస్తే దాన్ని తీసుకుపోయి ఎడబెట్టాం. మళ్ళా ఎడబెట్టామా సిద్గా చేస్తలేదు. దాని గురించి లేదు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్ ఆపారు. హరిత ఒకటి 25 కోట్ల ధర అయిపోయింది. అన్నీ అయిపోయింది. ఒక్కటి కూడా దాదాపు 1000 కోట్ల రూపాయల పనులు అయిపోయింది. నేను చేసిన వాటికి కొబ్బరికాయ కొట్టు, నువ్వు శంకుస్థాపన చేయి, ప్రారంభిస్తున్న పనులను కావాలి కదా. నేను రిక్వెస్ట్ చేసేది అది ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మీద మీరు రాజకీయాలు చేయండి. నేను ఓడిపోయి ఉన్నాం, మా అందరు కార్యకర్తలు ఉన్నకాడికి యాక్టివ్ ఉన్నాం. మీరు చేసే పనులన్నా చేయండి. నేను ఒక్కటే ఓ ట్రస్ట్ ద్వారా ఎన్నో చేస్తున్నాను. నేను ఓడిపోయిన తర్వాత కూడా మీకు తెలుసు కాఫీ సెంటర్లు ఇచ్చినా, తొడూరు పాలకుర్తులు ఇచ్చినా, రాయపర్తులు ఇచ్చినా, అంతటి ఇచ్చిన ఫ్రెండ్స్ ద్వారా వెంకటేశ్వర యాచర్స్ వాళ్ళతో బట్లాడితే వాళ్ళు ఇచ్చారు. నేను మా ట్రస్ట్ ద్వారా ఇన్ని కష్టపడ్డా. పోలీసు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా, అధికారులు ఎంత ఇబ్బంది పెట్టినా, అధికార పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా చాలా ఉత్సాహంగా పనిచేశారు.
అయినా మామూలు తెగించి పనిచేసిందని ఆ బాధ నాకు గెలిచిపోయినామనే బాధలు ఉన్నది. ప్రజలు తొర్రూరు పట్టణ ప్రజలు 9 గెలిపించారు. వన్ సైడ్ అంటే 1, 2, 3 వార్డులలో వాళ్ళు దౌర్జన్యంతో పోలీస్ సహకారంతో మామూలు సరిగ్గా ఓటింగ్ పోనీయలేదు. మామూలను ఇబ్బంది పెట్టి 5వ వార్డులో మీరు చూశారు, మామూలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇంకా చాలా దిక్కులు చేశారు. దౌర్జన్యంతో వాళ్ళు గెలవటం జరిగింది. ఒక 3 వార్డులు అవి కూడా మనకి గెలిచేటి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.